సాయి 100వ జయంతి సందర్భంగా గత సంవత్సర కాలంగానూ కూడా మనం శత జయంతి వేడుకల్ని ఘనంగా తణుకులో కూడా నిర్వహించుకుంటున్నాం. తణుకు సత్యసేవ సంస్థ సభ్యులు సేవకులు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈరోజు బాబా గారి జయంతిని పురస్కరించుకుని మన తణుకులో సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని నిర్వహించడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బాబా గారు ఒకటే చెప్పారు, ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని చెప్పారు. సో వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈరోజు ప్రజలందరం కూడా ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరిని తోటివారిని ప్రేమిస్తూ అదేవిధంగా తోటివారికి మన చేయూతనిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సత్యసాయిబాబా గారి ప్రవచనాలు కానీ ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసి ఈరోజు ఎంతోమంది స్వామివారు ఈరోజు పరమపదించినప్పటికీ కూడా వారి ఏదైతే స్ఫూర్తిని తీసుకుని ఈరోజు అనేక మంది సేవలో నిమగ్నమై ఈరోజు సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈరోజు శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీరందరూ కూడా పుట్టపర్తి వెళ్ళి స్వామివారికి అదేవిధంగా మహాసమాధి వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వారికి సత్య జయంతి సందర్భంగా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి తణుకు సత్య సేవా సంస్థ వారు కూడా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకి పండ్లు అదేవిధంగా రొట్టెలు ఇవన్నీ కూడా అందించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి బట్టలు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ప్రత్యేకంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిత్యాన్నదాన వితరణ సేవా కేంద్రాన్ని మన తణుకు సత్యసేవ సమితి స్థాపించడం చాలా ఆనందం. ఈరోజు అనేక చోట్ల దీన్ని చూసి ఒక మోడల్గా అనేక చోట్ల ఈ అన్నదాన వితరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అనేక హాస్పిటల్లో, మన జిల్లా హాస్పిటల్లో 2017 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హాస్పిటల్లో ఉంటున్నటువంటి వైద్య సదుపాయాలు పొందుతున్నారో వారందరి అటెండెంట్స్కి అందరికీ కూడా వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకి ఇక్కడ రోజు కూడా ఈ అన్నదాన వితరణ చేస్తున్నారు. దానికి కూడా సత్యసేవా సమితి సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. సాయిబాబా గారి ఈరోజు ఏదైతే స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా దైవప్రీతి పాపభీతి అన్నీ కూడా కలిగి ఉండాలి. అలాగే సంఘం పట్ల సమాజం పట్ల మన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాయిబాబా గారికి వారికి మరొకసారి మన ఘన నివాళులు అర్పించుకుంటూ అందరికీ కూడా శత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.